ఏంటి ఇప్పుడు చదవండి, జాగ్రత్త వినండి. ఇది పై భాగమా కింది భాగమా? పై భాగం. అంటే ఇది నేర్చుకుంటే మనకు బ్లౌజ్ ఈజీగా వస్తుంది. అంటే స్లీవ్లెస్, ఓన్లీ స్లీవ్లెస్. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఏం తీసుకోవాలి? పై భాగంలో పొడవు. తర్వాత ఏం తీసుకోవాలి? తర్వాత ఏం తీసుకోవాలి? తర్వాత ఏం తీసుకోవాలి? తర్వాత ఏం తీసుకోవాలి? నెక్. చిన్న పెట్టుకోట్లో సీట్ ఉంటుందా? నెక్ వెడల్పు, తర్వాత పొడవు. ఇక్కడ ఈ కొలతలు మనము నేర్చుకోబోతున్నాం. ఓకే, చూద్దాం. ఫస్ట్ ఏం తీసుకోవాలంట? పొడవు. ఇక్కడ ఎముక ఉంటుంది కదా, ఈ ఎముక నుండి పొడవు ఎంత పెట్టాలంట? ఎందుంది పొడవు? 12. ఎందుంది? 12. తర్వాత నెక్స్ట్ ఏంటి? భుజం. ఎంత? భుజం. అంటే ఇక్కడ సమానం రావచ్చు, రాకపోవచ్చు, దానికి దీనికి సంబంధం లేదు. ఎలా కొలవాలి? ఎడమ ఎముక నుండి కుడి ఎముక మధ్య దూరంలో భుజం యొక్క వెడల్పుగా గుర్తిస్తాం. ఈ పాప వేసుకున్న డ్రెస్సుని బట్టి కాదు, బ్లౌజ్ బట్టి కాదు, ఇక్కడ ఉన్న దాన్ని బట్టి కాదు. మరి అలా అంటే ఇక్కడ ఉంది కదా, వేసుకున్న దాన్ని కాకుండా బాడీ మెజర్మెంట్స్ అంటే ఎడమ ఎముక నుండి కుడి ఎముక మధ్య దూరమునే మనము భుజం యొక్క వెడల్పుగా గుర్తించాలి. ఓకేనా? ఎంత? 28. నెక్స్ట్ ఎంత? 24 ఉండాలి. ఓకేనా? 24. ఓకేనా? నెక్స్ట్ ఎంతుంది? 50. ఎంతుంది? 50. పొడవు ఎంతుంది? 12. 12. భుజం ఎంతుంది? 12. చాచుకోలు ఎంతుంది? 28. నడుము? 24. నెక్? 50. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు పొడవును ఏం చేయాలంట? కింద మడిచి కుడతాము, పైన భుజం జాయింట్ చేస్తాం కాబట్టి ఇక్కడ 1 ఇంచు కలుపుకోవాలి. ఎంత కలుపుకోవాలి? 1 ఇంచు కలుపుకోవాలి. కలుపుకోక ఎంత వచ్చింది ఇప్పుడు మనకి? ఎంత వచ్చింది? 11 ఇంచులు. ఇప్పుడు నేను పొడవు ఎంత పెట్టాలి? 4 పొరల క్లాత్ పైన. ఎక్కడ? 4 పొరల క్లాత్ పైన మడత వైపున పొడవు ఎంత పెట్టాలి? నేను అసలు 11 పుట్టు కోసం కలుపుకోగా 13. అసలు 12 పుట్టు కొరకు కలుపుకోగా 13 ఇంచుల పొడవు పెట్టాను. ఏం పెట్టాను? 13 ఇంచుల పొడవు. ఎక్కడ పెట్టాను? మడత పైన. ఎక్కడ? పైన పెట్టాను. తర్వాత నెక్స్ట్ భుజం ఎంత ఉంది? 12. దీన్ని ఏం చేయాలి? 1/2. ఎందుకు 1/2 చేయాలి? ఫోల్డ్ వేసి కట్ చేస్తాం. ఓకేనా? ఫ్రంట్ బ్యాక్ ఫోల్డ్ వేసి కట్ చేస్తాం కాబట్టి మనం ఏం చేయాలి? సగం చేయాలి. ఇప్పుడు ఎంత వస్తుంది? 6 ఇంచులు వస్తుంది. 6 ఇంచులు 6 ఇంచులు అలానే పెట్టాలా? 1 ఇంచ్ మైనస్ చేయాలి. మరి ఎందుకు మైనస్ చేయాలి? ఇక్కడ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు భుజము 12 ఇంచులు ఉంది. 1/2 చేశాను, 6 ఇంచులు. ఇక్కడ నెక్ ఏంటంటే అంటే ముందు మాత్రమే గల్లా కట్ చేయండి. భుజంకు వెనుకకు ముందుకు గల్లా కట్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ ఏం చేయాలట? -1 = 5. ఓకే. నెక్స్ట్ భుజము 12 ఇంచులు ఉంది. ఆ అమ్మాయికి 1/2 చేయాలి. 6 వస్తుంది. ఇక్కడ 6 వచ్చింది కదా, దీంట్లో -0 చేయాలంటే =6 పెట్టాలి. అంటే భుజం 12 ఇంచులను 2 భాగాలు చేయగా 6 ఇంచులు వస్తుంది. ఈ 6 ఇంచులోకి వెళ్ళి ఇక్కడ -1 చేయమన్నాను, 1 ఇంచు తగ్గించమన్నాను. ఇక్కడ ఏం తగ్గించవద్దు, -0 అన్నాను. మళ్ళీ 6 ఇంచులకు 6 ఇంచులు పెట్టాను. అంటే ఇవి ఎలాంటి సందర్భంలో తీసుకోవాలంటే ముందుకు మాత్రం గల్లా కట్ చేసి
కానీ ఇక్కడ ఏం చేయాలంటే కాలర్ పెట్టాలి. ఈ కాలర్ పెట్టినప్పుడు +1 తీసుకొని =7 పెట్టుకోవాలి. పెట్టాలి 7 కాలర్ పెట్టాలి. కాలర్ ఇప్పుడు చెప్తాను వినండి. ఎప్పుడైతే మనం ముందు వెనక గల్లా కట్ చేస్తామో సాగుదల పెరుగుతుంది. 1 ఇంచ్ 1 ఇంచ్ 1 ఇంచ్ 1 ఇంచ్ ఇంచు ప్లస్ ముందుకు 2 ఇంచులు అట్లా కలిసి ఇక్కడ మనకు ముందు భాగము 2 ఇంచుల ప్లస్ అవుతుంది, వెనుక భాగం కూడా 2 ఇంచుల ప్లస్ అవుతుంది. కాబట్టి మనకు సాగుదల అనేది 4 ఇంచెస్ పెరుగుతుంది. కాబట్టి ఈ 4 ఇంచెస్ 4 మూరల పైన ఎంత మేనేజ్ చేయాలట? ఎంతైతే అక్కడ కలుస్తుందో ఇక్కడ -1 చేసామనుకో అప్పుడు ఏమైతుంది? పడిపోకుండా. కాబట్టి వెనక ముందు గల్లా కట్ చేసినప్పుడు 1 ఇంచు మైనస్ చేసుకోవాలి. ఎవరికైనా ఇక్కడ 12 ఉండనివ్వండి, 14 ఉన్నాయి, 18 16 దాన్ని 1/2 చేయగా వచ్చినానికి వెనక ముందు గల్లా కట్ చేసినప్పుడు మరి వేటికి వెనక ముందు గల్లా కట్ చేస్తాం? ఎక్కువ బ్లౌజ్లకు పంజాబ్ డ్రెస్లో కట్ చేస్తాం. పంజాబ్ డ్రెస్లో కూడా టాప్స్ బయట తెచ్చుకుంటాం చూసారా, వాటి వెనక గల్లు ఉంటారా? ఉండదు. ఎక్కువగా బ్లౌజ్లలో మన భుజం ఎంతైతే ఉంటుందో 6 వస్తే దానికే తగ్గించాలి, 7 వస్తే దానికే తగ్గించాలి. భుజం ఎంతైతే ఉంటుందో వాళ్ళ ఇప్పుడు భుజం 14 ఉంది అనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది? భుజం 14 ఉంటే ఎంత వస్తుంది? 7 వస్తుంది. 7 ఎంత మైనస్ చేయాలి అంటే అప్పుడు ఇక్కడ ఎంత పెట్టాలి? అర్థమైందా? అర్థమైందా? సందర్భాన్ని బట్టి మనము ఇది అప్లై చేయాలి. ఇప్పుడు భుజం 12 ఇంచులు వెనక ముందు గల్లా కట్టేస్తాం కాబట్టి 1 ఇంచు తగ్గించి, ఓకేనా? తర్వాత మరి మేడం ఇక్కడ మరి ఇక్కడ ఇక్కడ ఈడ కూడా ప్లస్ అవుతుంది కదా, మరి ఈడెందుకు మరి 1/2 ఇంచు తగ్గించలేదు అంటే ఇక్కడ మెడవాపు ఉంది, ఇక్కడ కూడా ఎంతో కొంత ప్లస్ అవుతుంది, ఇక్కడ ముందు భాగంలో కూడా 2 ఇంచులు ప్లస్ అవుతుంది. కానీ ఏదైతే 2 ఇంచులు ప్లస్ అవుతుందో అది మనం ఇక్కడ గల్లా కుడతామా, ఇక్కడ చేతులు అతికిస్తామా, ఈడ ప్లస్ అయ్యేది 1 ఇంచు వెళ్ళిపోతుంది గుడ్ల కోసము, ఈడ ప్లస్ అయ్యేది ఇక్కడ 1 ఇంచు వెళ్ళిపోతుంది. అర్థమైందా? అర్థమైందా? కాలేదు అమ్మ. ఇప్పుడు వెనక ముందు గల్లా కట్ చేసినప్పుడు మనం సాగుదల వెళ్తుంది కదా, సాగుదల వెళ్తుంది కదా, అప్పుడు మనం 1 ఇంచు తగ్గించి పెట్టుకుంటే మనం గుడ్ల కొరకు పోతుంది, మళ్ళీ ప్లస్ సాగుదల పోతే అన్నిటికి పోతుంది, అన్నిటికి పోగా మనకు మిగులుతుంది. అప్పుడు పడిపోకుండా ఉండదు. 1 ఇంచు తక్కువ చేసి మనం 1 ఇంచు తక్కువ చేయకుండా 6 ఇంచు పెడితే ఏమవుతుంది? భుజం అనేది పడిపోతుంది, సాగుదల ఎక్కువైపు పడిపోతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఫస్ట్ చిన్న చూడండి, ఇప్పుడు ఈ మెడకు ఎన్నిసార్లు నేను దీనికి వచ్చినా ఏమవుతుంది? దీని మెడకు అంతే ఉంటుంది, దీంట్లో కొంచెం మధ్యలో కాడు, అప్పుడు మెడకు ఏమవుతుంది? పెరుగుతుంది కదా. ఇంకా పెడితే ఇంకా పెడితే ఇంకో 2 పెడితే పెరుగుతలేదా? ఎప్పుడైతే ఇక్కడ ఓపెన్ ఉందో అప్పుడు ఖచ్చితంగా పెరుగుతుంది, వెడల్పు అనేది పెరుగుతుంది. ఈ ఓపెన్ ఉన్నప్పుడు పెరుగుతుంది. ఇప్పుడు కట్ చేసినాం, వెనకది కట్ చేయలేదు, ఓపెన్ పెరుగుద్దా? ముందు భాగం లూజ్ అవుతుంది కానీ పెరగదు. అప్పుడు ఏం చేయాలి? ఇవి ఎంతైతే మనకి ఇక్కడ ప్లస్ అవుతుందో అదేమైతుందంటే అప్పట్లో కొంచెం ఈడంతా ప్లస్ అవుతా, ఇదేమైతే ఈ పక్క మర్చుకుంటాం అనుకో. ఇప్పుడు ఇక్కడ మర్చుకుంటున్నాం, ఇక్కడ మర్చుకుంటున్నాం, కరెక్ట్గా జాయిన్ చేసినాం. ఇప్పుడు సాగుతుంది, ఇప్పుడు ఈ పక్క సాగుతుంది అంటే అక్కడ ఎంతైతే ప్లస్ అయిందో అంత ఫుడ్ల కొరకు ఈ గల్లా కుట్టడానికి 1/2 ఇంచు కావాలి. ముందు భాగంలో కట్ చేస్తున్నాం, కట్ చేసినప్పుడు కూడా ప్లస్ అవుతుంది. ముందు భాగంలో ఇప్పుడు కట్ చేసినప్పుడు ఇంకా పెరిగిందా లేదు? ఎంతో పెరగలేదు, ముందర పెరిగింది. ఈ పెరిగేది ఎక్కడ ప్లస్ అవుతుందంట? కుట్లల్లో వెళ్ళిపోతుంది. అది ఎంతైతే అక్కడ కలుస్తుందో అంత కుట్టకి వెళ్ళిపోతుంది. కాబట్టి అక్కడ ఎంత వస్తే అంతే పెట్టాలి. అర్థమైందా? అక్కడ ఎంత వస్తే అంతే పెట్టాలి. ఏ సందర్భంలో? ముందుకు గల్లా కట్ చేసి వెనక్కి
మెడమాపు వేసుకున్నప్పుడు ఇది ఎక్కువగా ఫ్రాక్స్లలో చిన్న పిల్లల ఫ్రాక్స్లో కానివ్వండి, మనకు బయట దొరికే టాప్స్ కానివ్వండి, వేసుకునే కానివ్వండి, ఎలా పెట్టాలట? ఎంత వస్తే అంత పెట్టుకోవాలి. అంటే ముందు మాత్రమే గల్లా కట్ చేసి వెనక గల్లా కట్ చేయనప్పుడు భుజం ఎంత ఉందో అంతే పెట్టుకోవాలి. ఇక కాలర్ పెట్టినప్పుడు ఖచ్చితంగా అక్కడ మీకు సాగుదల ఉంటుంది. ఒకవేళ ఉన్న మెడ యొక్క చుట్టుకొలతకు లూజ్కి సరిపోతుంది. అర్థమైందా? మెడ యొక్క చుట్టుకొలత మనం లూజ్ ఉండాలి, కాలు పెట్టుకున్నాక లూజ్ ఉండాలి, పెయింటింగ్ పట్టేసినట్టు ఉండాలి, లూజ్ ఉండాలి. ఒకవేళ అక్కడ 3-4 ఇంచులు మనకు వచ్చినప్పటికీ కూడా పొడవు ఎక్కువ తీసుకోము 3 నుంచి 5 ఇంచుల మధ్యలో తీసుకోము. అక్కడ ఎక్కువగా మనకి ఉంటుందా? సాగుదల ఉంటుందా? ఉండదు. కానీ ఖచ్చితంగా కాళ్ళు పెట్టుకుంటున్నందుకు బట్ట కావాలి అంటే ఇట్లా అయి పడుతుంది మీరు అర్థం లేదా? మళ్ళీ ఇక్కడ మన హాయ్ చేస్తాను కూడా కాదు, ఇక్కడ ఒక ఇంచు కలగకపోతే ఇట్లా ఉంటుంది, ఇట్లా పట్టేది షోల్డర్ ఏమవుతుంది మీదికి వెళ్ళిపోయి ఇలా పట్టేస్తుంది. అదే అప్పుడు ఒక ఇంచు కలుపుకుంటే మనకు కరెక్ట్ భుజం మీద కూర్చుంటుంది. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ముందు వెనక గల్లా కట్ చేసినప్పుడు -1 చేయాలి. వెనక ముందు మాత్రమే గల్లా కట్ చేసి వెనక లో తీసుకున్నప్పుడు చేయకూడదు, -0. కాలం పెట్టినప్పుడు +1 కలపాలి. ఎందుకు కలపాలి +1? ఉండడానికి అక్కడ ఖచ్చితంగా ఖర్చు కావాలి కాబట్టి ఏం చేస్తున్నాము 1 ఇంచు కలుపుకోవాలి. ఇవన్నీ వేరు వేరు అమ్మాయివా? ఇక్కడనేమో 5 తీసుకుంటాను, ఇక్కడ 6 పెడతాను, ఇక్కడ 7 పెడతాను. ఒకే అమ్మాయి మనం ఫోల్డింగ్ చేసినప్పుడు ఏం చేస్తాము? ఇక్కడ ఎంత పెడతాము? 5 ఇంచులు పెడతాం. ఏ సందర్భంలో ఇక్కడ కట్టేసి కుట్టే ఐటమ్ బ్లౌజ్ కానివ్వండి, పంజాబ్ డ్రెస్ కానివ్వండి, టైట్ ఫిట్టింగ్ ఏ డ్రెస్ కుట్టినప్పుడు కూడా మనము భుజం ఎంత తీసుకోవాలి? అమ్మాయికి ఎంత తీసుకోవాలి? 5 తీసుకోవాలి. తర్వాత పంజాబ్ డ్రెస్ ఫ్రాక్ వెనకాల ఫుల్గా క్లోజ్ చేసుకున్నప్పుడు ఎంత తీసుకోవాలి? అమ్మాయి సేవ కాదు, ఇక్కడ 5 తీసుకుంటాను, ఇక్కడ 6 తీసుకుంటాను, ఇక్కడ 7 తీసుకుంటాను. అంటే ఇన్నోమో వెనక కట్ చేస్తలేము, సాగుదల ఉండదు, ఉండగానే కుట్టకెళ్ళిపోతుంది. ఇక్కడేమో కాలర్ పెడుతున్నాం, ఖచ్చితంగా కుట్టు కొరకు ప్రెస్ చేస్తున్నాం. దేనికోసం ప్రెస్ చేస్తున్నాం? అర్థమైందా అందరికి? అర్థమైందా? ఎవరైనా డౌటా? ఒకసారి చెప్పండి. ఎందుకు చేయాలి? వెనక ముందు గల్లా కట్ చేసుకున్నప్పుడు అంటే కట్ చేసుకున్నప్పుడు -1. ముందు మాత్రమే గల్లా కట్ చేసుకున్నప్పుడు ఏం చేయకూడదు, -0. కాలం పెట్టుకున్నప్పుడు దేనికోసము? కోసము. అర్థమైందా? ఇది ఎప్పటికీ కూడా రాసి పెట్టుకోవడం కాదు, ఇక్కడ ఫిట్ చేసుకోవాలి. ఏం చేయాలి? ఇక్కడ ఫిట్ చేసుకోవాలి. మీకు బాడీ మెజర్మెంట్స్ ఏ పార్ట్కు ఎక్కడ ఎంత కలపాలి, ఎక్కడ ఎంత తీసేయాలని అవగాహన ఉంటే ఏ డ్రెస్ అయినా కుడుతుంది. అర్థమవుతుందా? ఏ డ్రెస్ అయినా ఎలా కుడతావు? నీకు ఇక్కడ నెక్ మోడల్ బట్టి నువ్వు భుజం అనేది పెంచుకుంటావు. మరి అన్నిటికీ ఆమె పొందగలే, ఆమె భుజం 5 ఇచ్చినట్టు అన్నిటికీ నువ్వు 5 పెట్టావనుకో కరెక్ట్ వస్తుందా? రాదు. సందర్భాన్ని బట్టి ఇప్పుడు మనకు పెట్టేది ఇవే 3. అయితే కాలరా అంటే డిజైన్స్ అనేది కాలం చేంజ్ అవ్వచ్చు, కానీ ఫుల్గా కుడుతున్నామా? ముందు మాత్రం నెక్ ఉండి వెనక క్లోజ్ ఉందా? తర్వాత వెనక ముందు ఓపెన్ ఉందా? ఈ 3 ఎప్పుడైనా డిజైన్ చేంజ్ కావచ్చు, పార్ట్నెక్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ అక్కడ తీసుకునే సందర్భం ఏది, అక్కడ నువ్వు ఎంత కలపాలి, ఎంత తీసేయాలి, ఎంత తగ్గించి పెట్టాలనేది ఈ 3 మీద నీకు అవగాహన ఉన్నట్టయితే నువ్వు ఏ డ్రెస్ అయినా కుట్టగలుగుతావు. అర్థమైందా? ఏ డ్రెస్ అయినా, ఏ ఫ్రాక్ అయినా, ఎలాంటి మోడల్ అయినా కానీ నువ్వు కుట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇది ఒక ఫార్ములా. అర్థమైనట్టే కదా? తీసేస్తా. ఓకే, ఇప్పుడు నేను చిన్న పెట్టుకోడు కాబట్టి చిన్న పెట్టుకోడికి వెనక ముందు గల్లు ఉంటుందా? ఉంటుంది. ఒకవేళ నువ్వు పెట్టుకోకపోతే ఏం చేయాలి? సెకండ్ మెథడ్లోకి వచ్చి పెట్టుకోవాలి. ఇప్పుడు పొడవు ఉంది. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇక్కడ -1, -0, -1 ఎంత? 5. ఇక్కడ ఫార్ములా ఏంటంటే ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మీకు చాలా వరకు మిస్టేక్స్ బ్లౌజ్లలో జరిగేవి కూడా ఇవే. ఇక్కడ భుజము ఎంతైతే ఉందో దేవుడు ఏం చేస్తారంటే మనకు అన్ని లెక్క ప్రకారం ఇస్తారు. మనమే కుట్టడం ఇంచు తక్కువ ఎక్కువ పెట్టుకుంటాం, కానీ ఇక్కడ ఈ కన్ను సైజ్ ఎంత ఉంది, ఈ కన్ను సైజ్ అంతే ఉంటుంది కదా. ఈ వైపు ఎంక ఎంత ఉంది, ఈ వైపు ఎంక కూడా అంతే ఉంటుంది.
అర్థమైందా? ఈ ఈ చేతిలో ఈ వేలు ఎంత ఉందో ఈ వేలు కూడా అంతే ఉంటుంది. ఒకవేళ లేకపోతే మళ్ళీ ఏమంటారు? అంగవైకల్యం అంటారు. అన్ని బాగున్నాయి అంటే అన్ని సేఫ్గా ఉన్నట్టు కదా. అర్థమైందా? అయితే నువ్వు ఇక్కడ తీసుకునేటప్పుడు ఏం చేస్తావంటే ఈ భుజము ఎంతైతే ఉందో చంపకూడదు, ఈ ఎముక ఎంతైతే ఉందో ఈ పాటు కూడా అంతే. అర్థమైందా? ఒకవేళ అది కరెక్ట్గా లేదంటే అక్కడ ఏదో తలలో ఏదైనా లోపం ఉంది. కొంతమంది హ్యాండ్స్ బాగా లావుగా ఉంటాయి, మామూలుగా మంచంలో సన్నగా ఉంటారు, అది వాళ్ళని బట్టి ఉంటాయి. కానీ మామూలుగా అయితే మన ఎముకలు మాత్రం బోన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని సమానంగా. అర్థమవుతుందా? బాడీ మెజర్మెంట్స్ అంటే వాళ్ళ బాడీ ఎలా ఉందో వాళ్ళకి స్టిచ్ చేయడం, బాడీ మెజర్మెంట్స్ స్టిచ్ చేయడం. అర్థమైందా? ఇప్పుడు భుజము ఎంతైతే ఉందో చంక పొడవు అంత పెట్టాలి. ఈ ఎముక ఎంతైతే ఉంటుందో చంక పొడవు కూడా. కానీ కొంతమంది ఏం చేస్తారు, మన వాళ్ళు కొలత తెచ్చిన బ్లౌజ్ను చుట్టూ అనుభవిస్తారు. చుట్టూ ఏం చేస్తారు, ఆ బ్లౌజ్ అర్పించే దగ్గర చుట్టూ పెట్టి కొలుస్తారు. కానీ అది ఎందుకు కొలవాలి, ఎందుకు కొలవకూడదు అనేది నేను ముందు క్లాస్లో చెప్తాను. ఇక చూడండి, ఇక్కడ ఎన్ని ఇంచులు ఉంది ఇప్పుడు మన భుజము? 5 ఇంచులు. ఈ 5 ఇంచులకి మనము ఏదైతే ఉందో చంక పొడవు కూడా 5 ఇంచులు పెట్టుకోవాలి. భుజము ఎంతైతే ఉందో చంక పొడవు కూడా అంతే పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇక 5వ సైడ్ 7వ సైడ్ ఎంత వస్తాము, ఎంత వస్తే అంత కరెక్ట్గా కట్ చేస్తామో కరెక్ట్గా బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ సూపర్గా. ఇప్పుడు ఎంత ఇక్కడ చంక పొడవు క్రింది భాగంగా ఎంత గుర్తించాలి? చంక పొడవు క్రింది భాగంగా ఎంత గుర్తించాలి? చార్ట్ వెడల్పు ఎంత ఉంది మరి? 28 ఏం చేయాలి? 1/4 చేయాలి. 1/4 చేస్తే ఎంత వస్తుంది? 7 వస్తుంది. లూజ్ కొరకు 1 ఇంచు, కుట్టు కొరకు 1 ఇంచు. ఇక్కడ లూజ్ కొరకు ఏంటి, కుట్టు కొరకు ఏంటి? మనం లావైతం సన్నమైతం, అవి తిప్పుకోవడానికి 1 ఇంచు తింటున్నాం. 7 ఇంచులు ఇక్కడ వరకు కుట్లు వేసుకుంటాం. ఇలా 3 కుట్లు వేసుకుంటాం బ్లౌజ్ అయితే. ఇదేమో ఈ 1 ఇంచు దేనికి? లూజ్ కొరకు, అంటే కుట్లు వేసుకోవడానికి తిప్పుకోవడానికి. ఇక కుట్టు చివరి ఎంచుకు వచ్చేసరికి ఇంకొక 1 ఇంచు బట్ట ఎక్కువ ఉండాలి. ఎంత బట్ట ఎక్కువ ఉండాలంట? 1 ఇంచు బట్ట ఎక్కువ ఉండాలి. అంటే ఈ చివరి మళ్ళీ అనుకోండి, ఈ చివరి కుట్టుకు వచ్చేసరికి ఏమైతుంది? ఇంకా 1 ఇంచు ఎక్కువ ఉండాలి. అందుకని ఇదేమో లూజ్ కొరకు, ఇదేమో కుట్టు కొరకు అని కలుగుతాం. అయితే ఇప్పుడు నేను ఉన్న దానికన్నా ఎంత కలపాలంట? 1 ఇంచు ఏమో లూజ్ కొరకు, 1 ఇంచు ఏమో కుట్టు కొరకు. మొత్తం కలుపుకొని ఎంత పెట్టుకోవాలి? ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ ఎంత పెట్టాలి? ఎక్కడ గుర్తించాలి మనకి? చంక పొడవు క్రింది భాగంలో. ఏ భాగంలో? చంక పొడవు క్రింది భాగంలో ఏం చేయాలి? ఇప్పుడు నేను అర్థమైంది? చూడండి, మళ్ళీ చెప్తున్నాను. మట్ల పైన పొడవు తీసుకోవాలి, పొడవుకు పై భాగంలో భుజం తీసుకోవాలి. భుజం ఎంతైతే వచ్చిందో నాకు నంబర్ చెప్పండి. ఎందుకు? ఒక్కొక్క నంబర్ వస్తుంది. ఒకరు భుజం మెడలు బట్టి వాళ్ళకి వస్తుంది. భుజం తీసుకోవాలి, భుజం ఎంత ఉందో చంక పొడవు అదే తీసుకోవాలి. చంక పొడవుకి లాస్ట్ కింది భాగంలో నడుము తీసుకోవాలి. ఈ నడుము ఎంత ఉంది చేస్తే ఎంత వస్తుంది? లూజ్ కొరకు 1, కుట్టు కొరకు 1, ప్లేట్స్ కొరకు 1. ఏం మేడం ఇక్కడ 3 తీసుకున్నారు? ఇది ప్లీట్ కొరకు, తర్వాత ఇది లూజ్ కొరకు, ఇది కుట్టు కొరకు. ప్లీట్ ఏంటి, ఇదంతా ఏంటి అంటే చూపిస్తాను. ఇక్కడ ఎంత పెట్టాలి? ఎంత పెట్టాలి? 9 పెట్టాలి. ఇప్పుడు ఛాతి వెడల్పు నుంచి 9 వెడల్పు క్రాస్ చేయాలి, అంటే కలపాలి. దాన్ని కలపాలి. ఇలా కలిపాక ఇది చంక పొడవు, ఇది భుజము, ఇది పొడవు. ఇక్కడ చంక పొడవుకు ఛాతి వెడల్పు ఎంత? 9. ఇది నడుము 9. ఇక్కడ చంక పొడవుకు ఛాతి వెడల్పు ఎంత తీసుకోవాలంటే 1.5 కట్ చేసుకోవాలంట. ఎంత కట్ చేసుకోవాలి? ఎవరికైనా 1.5. చిన్న పిల్లైనా పెద్ద పిల్లైనా ఎవరికైనా ఏం చేయాలి? 1.5 కట్ చేయాలి. ఓకేనా? ఎంత కట్ చేయాలి? 1.5 కట్ చేయాలి. నీకు 1.5 కట్ చేస్తాం. ఓకేనా? అర్థమైంది అందరికి? ఇక్కడ మళ్ళీ ముందు భాగంలో మనము అక్కడ దీన్ని ఉల్టా పెట్టి చూడండి, కట్టర్ ఇలా కనిపిస్తుంది. అర్థమైంది? ఎందుకు చెప్పాను? అర్థమైంది? ఇక్కడ 1/2 ఇంచ్ ఏం చేయాలంట? లో తీసుకోవాలి.
ఏది ముందు భాగంకు మాత్రమే. ఏ భాగంకి? ఎంత తీసుకోవాలి? ఇక్కడ వరకు అర్థమైంది అందరికి? అర్థమైంది అందరికి? ఇక్కడ వరకు ఫస్ట్ ఏం తీసుకోవాలి? తర్వాత ఏం తీసుకోవాలి? తర్వాత చక్కబడి ఛాతీ వెడల్పు. ఇది వెడల్పు. ఏ వెడల్పు గుర్తించాలి? తర్వాత ఏది గుర్తించాలి? ఇక్కడ 3 ఇంచులు ఎందుకు పెంచేశారో నాకు అర్థం కాలేదు మేడం. నెక్స్ట్ ఏంటంటే వెడల్పు కోసము 1/2. నెక్ వెడల్పు కోసం ఏం చేయాలని చెప్పాను? 1/2. అప్పుడే మర్చిపోయినా బాడీ మెజర్మెంట్స్. చూడండి రాపించారు కదా స్టార్టింగ్. ఏం చేయాలి చెప్పండి? 1/6. మరి ఇప్పుడు ఆ అమ్మాయి ఎంత ఉంది? 15. 1/6 అయితే ఎంత వస్తుంది? ఎంత వస్తుంది 1/6 అయితే? అంటే చెప్పండి. 2.5. ఎంత వచ్చింది? 2.5 ఇంచులలో. 2.5 ఇంచులలో ఏం చేయాలి? -1/2 ఇంచ్ తీసేయాలి. ఎందుకు తీసేయాలి మేడం? మరి -1/2 ఇంచ్ ఎందుకు తీసేయాలి? మనము కింద మడుచుకుంటాం చూసారా? ఆ మడిచి కుట్టేటప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఇక్కడ వేస్తాను, ఇలా కట్ చేశాను. ఇక్కడ 2.5 తీసుకున్నాను, ఇక్కడ 2.5 తీసుకున్నాను. ఓకేనా? ఇది ఇంకా మడుచుకుంటే వరకు ఏమైతుంది? మడుచుకుంటాం కదా 3 అవుతుంది కదా. మనకు ఖచ్చితంగా రావాల్సింది ఎంత? 2.5 రావాలంటే మనం ఏం చేయాలి? 2 ఇంచులు పెట్టాలి. 2 ఇంచులు పెట్టి ఇట్లా మలుచుకుంటాం కదా. ఈ కట్ చేసుకున్నాం అనుకో 2 ఇది మలుచుకుంటాం. అప్పుడు మనకి ఎంత వస్తుంది? అర్థమైందా టెక్నిక్? ఎప్పుడైతే మనకు ఎక్కడ ఎంత కలపాలో అక్కడ కలుపుకోవాలి. గల్ల కట్ చేసే దగ్గర ఏం చేస్తున్నాం? తక్కువ చేసి కట్ చేస్తున్నాం. ఎందుకు? ఆ నుంచి లోపలికి మడిచి కొడితే ఇప్పుడు ఇక్కడ కట్ చేసాం అనుకో, ఇప్పుడు ఇక్కడ నెక్ ఉందమ్మా, ఈ నెక్ వెడల్పుంది. ఇది నేను ఇక్కడికి కట్ చేశాను. కట్ చేసినప్పుడు నాకు ఇక్కడికే రావాలి అసలు చెప్పాలంటే. కానీ నేను ఇది ఎంత వచ్చిందో అంత నేను పెట్టాను. పెట్టిన తర్వాత మళ్ళీ నేను కుట్టాను అనుకోండి, అది మళ్ళీ ఏమైతుంది? ఇంకా ఎక్కువ అయిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. ఏమవుతుంది? ఎక్కువ అయిపోతుంది. అంటే ఇంకా నాకు 1/2 ఇంచు ఎక్కువ అయిపోతుంది. మరి 1/2 ఇంచు ఎక్కువ కాకుండా నాకు వచ్చిన పొందుతాను రావాలంటే ఏం చేయాలంటే నేను దీనికన్నా 1 ఇంచు తగ్గించుకొని 2 ఇంచులు పెట్టుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు నేను 2 ఇంచులు పెడితే 2.5 కుట్టిన తర్వాత మనకు కుట్టిన తర్వాత వచ్చే మెజర్మెంట్స్కే మనం ఏడ బట్ట ఎంత తీసుకున్నాము కలుపుకోవాలి లేదా తగ్గించుకోవాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు నేను ఎంత పెట్టుకోవాలి? -1/2 ఇంచ్ చేస్తే నాకు ఎంత వచ్చింది? 2 ఇంచులు. ఎంత వచ్చింది? 2 ఇంచులు వచ్చింది. ఇక్కడ 2 ఇంచులు నేను పెట్టుకోవాలి. ఎంత పెట్టాలి? 2 ఇంచులు. మొత్తం ఎంత ఉంది? 5. 5లో 2 పోతే పక్కన భుజం ఉంటుంది. సరే, ఓకేనా? ఇప్పుడు మళ్ళీ నాకు ఏం కావాలి? పొడుగు కావాలి. అది గల్ల పొడుగు కావాలి కదా. మరి గల్ల పొడుగు ఎలా తీసుకోవాలట? నెక్ యొక్క చుట్టుకొలతలో మెడ యొక్క చుట్టుకొలత అప్పుడు కొలిసాం కదా. ఎంత ఉంది మెడ యొక్క చుట్టుకొలత? మెడ యొక్క చుట్టుకొలతను ఎన్ని భాగాలు చేయాలట? 1/2. ఒకసారి మళ్ళీ చెప్పుకుందామా? ఎప్పుడైనా ఛాతీ చుట్టుకొలత, నడుము చుట్టుకొలత, సీటు చుట్టుకొలత ఏం చేయాలి? 1/4 చేయాలి. 1/4 చేయాలి. ఈ తర్వాత చేతి యొక్క వాటం, కాలు యొక్క వాటం, తర్వాత భుజం యొక్క వెడల్పు ప్లస్ నెక్ యొక్క వెడల్పు. పొడవు కోసం ఏం చేయాలట? 1/2. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? నిద్రలు వస్తున్నాయా? నాకు చూడండి ఒకసారి. నిద్రలేదు పోవట్లేదు కదా. అర్థం కాకపోతే వెంటనే మేడం నాకు ఇక్కడ అర్థం కాలేదు చెప్పండి అని అడగాలి. అడిగితే ఏం చేస్తా? మళ్ళీ ఒకసారి రిపీట్. మరి ఈ క్లాస్ మళ్ళీ చెప్తానా? చెప్పను కాబట్టి మనకి ఎప్పుడు ఏ డౌట్ అయితే వస్తుందో అర్థమైనట్టు అట్నే యాక్టింగ్ చేయకూడదు. అర్థం కాకపోతే మేడం ఎందుకు అర్థం కాలేదు మనసులో ఉంటుందమ్మా. కొంతమంది అడగలేము, కొంతమంది అడగలేదు. అడగని వాళ్ళకు కూడా ప్లస్ అవుతుంది కదా. ఎక్కడైతే అర్థం కాలేదో అప్పుడే వెంటనే లేచి అడగాలి.
ఏంటిది, ఎందుకు తీసుకున్నానో ఎలా తీసుకున్నానో అని అడగాలి. అడిగితేనే అర్థమైంది. అడగందే అమ్మాయిని అన్నం పెట్టేది. నేనేమనుకుంటాను, నేను చెప్పాను వాళ్ళకి అర్థమైందని అనుకుంటాను. కానీ మీకు అర్థమైంది లేదంటే మీకేం తెలుసు కదా. ఇది అర్థం కాకపోతే ముందుకు వెళ్ళలేదు. అర్థమైందా? నువ్వు ముందు మళ్ళా నెక్స్ట్ లెసన్ ఇంత డీటెయిల్గా చెప్పుకుంటామా? చెప్పుకోము. ఎందుకు చెప్పుకోము? ఆల్రెడీ నేర్చుకున్నావు. డైరెక్ట్ వదిలేసుకుంటే అయిపోవడమే కదా. అప్పుడు ఏ డ్రెస్కు ఎక్కడ తగ్గించాలి, అక్కడ మెయిన్ పాయింట్ ఏదో అది మాత్రమే చెప్పుకో. ఇవన్నీ చెప్తారా? ప్రతి దాంట్లో వస్తుంది ఇది కదా. పంజాబ్ డ్రెస్ కుట్టిన వస్తుంది, బ్లౌజ్ కుట్టిన వస్తుంది, చిన్నది పిల్లలకి డ్రెస్ కుట్టిన వస్తుంది, ఫ్రాక్లు కుట్టిన వస్తుంది, క్రాఫ్ట్ టాప్ కుట్టిన వస్తుంది, ఏది కుట్టినా ఇవే కుట్టిన కదా. ఒక్కరిదే కదమ్మా బాడీ మెజర్మెంట్. ఆ బాడీ మెజర్మెంట్స్తోనే ఎన్ని రకాల డిజైన్స్ అంటే అన్ని రకాలు. కానీ బాడీ మెజర్మెంట్సే రాకుండా కుట్టుకోలేవు కదా. కాబట్టి ఇక్కడ మీకు పూర్తిగా అర్థం కావాలి. ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలంట? 1/2 ఏం చేయాలి? 1/2 లేవా? ఏం చేయాలి? 1/2 చేయాలి. 1/2 చేస్తే ఎంత వస్తుంది? 7 అండ్ డౌన్. ఓకే. ఇక్కడ కూడా ఫుడ్ కోసం ఆఫీస్ ఎలా తగ్గించామో దీంట్లో కూడా మైనస్ ఆఫీస్ తగ్గించేయగా ఎంత వస్తుంది మనకు? 7 ఇంచుల పొడవు వస్తుంది. ఇప్పుడు నేను పొడవు ఎంత పెట్టాలి? 7 ఎంత పెట్టాలి? పొడవు 7 పెట్టాలి. ఈ 7లో నేను లోపల కట్ చేసుకోవాలి. ఈడ ఖచ్చితమైన కొలత అనేది ఉంటుంది. ఎందుకు ఉంటుంది మేడం అంటే చెప్తాం. మనము అంటే ఇది మనకు జస్ట్ బేసిక్స్ పెట్టికొట్టు కాబట్టి ఇక్కడ బాడీ మెజర్మెంట్స్ కోసం చెప్తున్నాము. కానీ రేపు సేమ్ మెథడ్ దీనికి హ్యాండ్స్ ఇస్తే బ్లౌజ్, దీనికి హ్యాండ్స్ ఇస్తే ఏమవుతుంది? బ్లౌజ్. ఈ బ్లౌజ్ ఏదైతే అవుతుందో అయితే అప్పుడు మనం ఏం చేస్తాం? నెక్ చాలా డిఫరెంట్ డిజైన్స్ తీసుకుంటాం. స్క్వేర్ నెక్ తీసుకుంటాం, రౌండ్ నెక్ తీసుకుంటాం, పార్ట్ నెక్ తీసుకుంటాం, ఇంకా మూలతోని చిన్న రకరకాల డిజైన్స్ అన్ని తీసుకుంటాం. మరి అక్కడ ఖచ్చితమైన కొలత ఉంటుంది. అక్కడ మనకు డిజైన్ బట్టి ఇప్పుడు ఫర్ సపోజ్ ఇంట్లో ఈ నెక్ తీసుకుంటాం, ఇవన్నీ పెట్టమని నేను అన్నాను అనుకోండి. ఎలా చేస్తే ఎలా పాసిబుల్ అవుతుంది? అంటే మరి మేడం ఎలా అంటే ఈ బాక్స్ 2 ఇంచుల వెడల్పు 7 ఇంచుల పొడవు ఏదైతే ఉందో అందులో నువ్వు ఏ రకంగా కట్ చేస్తావు. ఈ గీత దాటి బయటకు రాకూడదు. ఒకవేళ గీత దాటి బయటకు వస్తే అది నువ్వు కావాల్సుకొని నువ్వు వెడల్పు ఎక్కువ పెంచుకుంటున్నావు. అప్పుడు ఏమవుతుంది? ఈ గీత దాటి బయటకు వస్తే నీకు సాగుదల మళ్ళీ పెరుగుతుంది. ఆల్రెడీ నువ్వు ఎంతైతే సాగుదల పెరుగుద్ది అని అనుకుంటున్నావో అది తీసేసావు. మళ్ళీ దానికన్నా ఈ బాక్స్ బయటకు వస్తే ఏమైతుంది? సాగుదల పెరుగుతుంది. మేడం మీరు అన్నది కరెక్టే మేడం, కానీ ఈ కాలంలో ఎవరైనా 7 ఇంచుల పొడవు గల జాకెట్ వేసుకుంటున్నారా అంటే 10 ఇంచుల పైగానే వేసుకుంటున్నారు. కాబట్టి ఏం చేస్తున్నారు? వెనకాల థ్రెడ్స్ పెడుతున్నారు. అసలు మామూలుగా థ్రెడ్ పెట్టకుండా మన గల్లా పడిపోకుండా తగ్గట్టుగా ఎప్పుడు కుదురుతుంది? మన మెడ యొక్క చుట్టుకొల్ల ఎంతైతే ఉందో దానిలో సగం ఎప్పుడైతే నువ్వు ఖచ్చితంగా నీకు 6 7 నువ్వు ఎప్పుడైతే పెట్టుకుంటావో అప్పుడు నీ బ్లౌజ్ కరెక్ట్గా కుదురుతుంది. ఫ్యాషన్ కోసం డిజైన్ ఎప్పుడైతే గల కింద తీసుకున్నావో అప్పుడు సాగుదల పెరుగుతుంది. సాగుదల పెరుగుతుంది కాబట్టి ఏం చేస్తున్నావు? నాడలు పెట్టేస్తావు. నాళ్ళు అనేది ఫ్యాషన్ కాదు. ఎప్పుడైతే నువ్వు గల్లాన్ని కిందకి తీసి కట్ చేస్తున్నావో అప్పుడు సాగుదల పెరుగుతుంది. కొంచెం చెప్పినప్పుడు కొంచెమే సాగింది, కొంచెం ఎక్కువ అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మనము ఈ 2 ఇంచుల వెడల్పు 7 ఇంచుల పొడవులోనే మన డిజైన్ అనేది డిజైన్ చేసుకోవాలి. ఈడ ఖచ్చితమైన కొలత ఉంటుంది. నువ్వు ఇంకొంచెం లోపలికి కట్ చేసుకో, నువ్వు ఇంకొంచెం బయటకి కట్ చేసుకో. ఇంకే షేప్ కావాలంటే ఆ షేప్ స్క్వేర్ మొత్తం పెట్టేసుకో. ఎవరర్థం మనకి ఓకేనా? పొడవు వెడల్పు మాత్రమే ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు నేను 1 ఇంచ్ చెప్పాను. కొంతమంది చెప్తారు 1 ఇంచ్ పెట్టాలి, 2 ఇంచెస్ పెట్టాలి. లేదు, ఇక్కడ మనం కరు స్కేల్ బట్టి మనకు ఎలా వీలైతే అలా తీసుకోవాలి. కానీ దీంట్లో మాత్రం మనకు 7 ఇంచుల పొడవు 2 ఇంచుల వెడల్పు పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చిన ఇంకో లాజిక్ ఏంటంటే ఇది వెనక గల్లా పొడవు మాత్రమే. ఏ గల్లా పొడవు? గల్లా పొడవు మాత్రమే. వెనక గల్లా కన్నా ముందు గల్లా 1 ఇంచు తగ్గించి ఉండాలి. ఓకేనా? వెనక గల్లా పొడవు కన్నా ముందు గల్లా పొడవు ఎంత తగ్గించి ఉండాలట? 1 ఇంచు తగ్గించి ఉండాలి. అంటే ముందు గల్లా ఎక్కడ కట్ చేయాలి? ఈ ముందు గల్లా ఎక్కడ కట్ చేసుకున్నావు దానికి లోపేసి. అర్థమైందా?
ఉండాలి. వెనక గల్ల ఎంత ఉండాలి? వెడల్పు సేమ్, కానీ గల్ల మాత్రం వెనక గల్ల కన్నా ముందు గల్ల ఒక ఇంచ్ తగ్గించి ఉండాలి. ఇది వెనక గల్ల, దానికి మైనస్ చేసుకోగా ఇది ముందు గల్ల. ఇలా చేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాము. ఇది పొడవు, ఇది భుజము. భుజం ఎంత ఉంటే చక్క పొడవు అంత ఉన్నది. ఛాతీ వెడల్పు ఎంతైతే ఉందో దాన్ని 1/4 చేయగా ఇక్కడ లూజ్ కోసము 1 ఇంచు, గుంటు కోసము 1 ఇంచు కలుపుకున్నాం కదా. ఇదేమో లూజ్ కోసం కలుపుకున్నాం, గుంటు కోసం కలుపుకున్నాం. అసలు ఏమో మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత 7, ఇది 1, ఇది 1, మొత్తంగా ఎంత 9 ఇంచులు మేడం. అర్థమైందా మేడం? మరి ఇక్కడ నడుము దగ్గర ఎందుకు తీసుకున్నాను అంటే, నడుము దగ్గర భుజముకి ఎదురుగా ఇక్కడ 3.5 ఉంది కదమ్మా, 3 ఇంచులు ఉంది కదా. ఈ 3 ఇంచుల్లో 1.5 ఇటు, 1.5 ఇటు. ఈ సెంటర్ ప్లేస్ లో ఏం చేయాలంట, ఖచ్చితంగా ఈ సెంటర్ భాగంలో ఏం చేయాలి? 1 ఇంచు వెడల్పుతో. ఎన్ని ఇంచుల వెడల్పట? 1 ఇంచు వెడల్పు. 1 ఇంచు వెడల్పుతో 4 లేదా 5 ఇంచుల పొడవుతో. ఎంతట? 4 లేదా 5 ఇంచుల పొడవుతో ప్లేట్ వేసుకోవాలి. 4 లేదా 5. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 5 వేసుకోవాలి, హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి 4 లేదా 5 ఇంచుల పొడవుతో ప్లేట్ వేసుకుంటాం. ఇగో ఈ ప్లేస్ నీకు మైనస్ అవుతుంది కాబట్టి ఇక్కడ 1 ఇంచు, ఇక్కడ 1 ఇంచు, ఇక్కడ 1 ఇంచు. ఎన్ని ఇంచులు కలిసాయి ఇక్కడ రాణి దగ్గర? 1, 2, 3. మరి చాలి దగ్గర 1, 2 కలిసి. అర్థమైందా? ఇక్కడ 2 ఇంచులే కలిసాయి. ఇక్కడ అనుకుంటున్నాయి మధ్యలో లేవు కాబట్టి ఇక్కడ ఎంత తీసుకోవాలి? ఎంత తీసుకోవాలి? లూజ్ కొరకు 1, గుంటు కొరకు 1. ఇక్కడ ప్లేట్ కొరకు 1, అర్థమైందా? నడుము దగ్గర 3 ఇక్కడ ప్లేట్ వేస్తే ప్లేట్ కోసం కలపలేదు. అర్థమైందా? అర్థమైంది అనుకుంటున్నా. లూజ్ కొరకు 1, గుంటు కొరకు 1 పైన, ఇక్కడ ప్లేట్ కొరకు 1, లూజ్ కొరకు 1 కింద. క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా? అర్థమైంది అనుకుంటున్నా? ఇక్కడ ఈ ప్లేస్ లో ప్లేట్ కొరకు ఎంత కలిపినా అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ 3 ఇంచులు కలిపాను, ఇక్కడ 2 ఇంచులు కలిపాను. ఎందుకోసం కలిపాను అనేది ఇక్కడ క్లారిటీ వచ్చింది. ఇక పటం నీట్గా వేసుకోండి, చాలా నీట్గా ఉండాలి. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవరు రాసే కానీ అవన్నీ కాకుండా నీట్గా వేసుకోండి. ఇలా ఖచ్చితంగా ఆఫీస్ లో ఉండాలి. అన్ని సెంటీమీటర్లలో వేసుకోండి. కొలతలో పక్కకు వేసుకోండి, సెంటీమీటర్లో మార్చుకొని వేసుకోండి. ఇది అర్థమైతే బ్లౌజ్ వచ్చినట్టే.